హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్స్ యూనివర్సిటీ తిరుపతి ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ రావడానికి కారణం ఏమంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్కూల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి సెలెక్స్టా 2K25 వర్క్షాప్ అయితే జరుగుతుంది. దానికోసం అయితే మేము ఇక్కడికైతే వచ్చాము. మీకైతే ఈ వీడియోలో మహిళా యూనివర్సిటీ మొత్తం క్యాంపస్ అయితే నేను చూపించబోతున్నాను. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను మహిళా యూనివర్సిటీకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, కానీ వెళ్ళే అవకాశం అయితే రాలేదు. ఇప్పుడైతే సెలెక్షన్ వర్క్షాప్ వల్ల అయితే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా సెలెక్షన్ వర్క్షాప్ జరిగేకి మహిళా యూనివర్సిటీ ఎంట్రన్స్ నుంచి అక్కడికి 1/2 కిలోమీటర్ పైగానే ఉంది. నేనైతే ఎంత దూరం ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మహిళా యూనివర్సిటీలో చాలా డిస్టెన్స్లో ఒక్కొక్క బిల్డింగ్ కట్టారు. దగ్గరగా అయితే లేవు. చూడండి, ఇక్కడ కూడా చాలా డిస్టెన్స్ ఉంది. స్టార్టింగ్ మేము ఎంటర్ అయిన కొద్దిసేపటికి ఇదేమో అడవిలాగా ఉంది అనుకున్నాము. చుట్టుపక్కలంతా చెట్లు ఎక్కువ ఉన్నాయి. మధ్యలో కొంచెం దూరం వచ్చేదాకా కూడా మాకు ఎటువంటి బిల్డింగ్ కనిపించలేదు. మొత్తం అడవిలాగే కనిపిస్తూ ఉంది. చూడండి, ఆ చెట్ల మధ్యలో అంతా బిల్డింగ్లు కట్టారు. మధ్యలో ఇంత డిస్టెన్స్లో కట్టారు. నేను యూనివర్సిటీ క్యాంపస్ మాత్రమే తిరిగాను. మొత్తం ఇంకా హాస్టల్ లోపల అక్కడంతా ఇంకా ఎక్కువ చాలా పెద్దదిగా ఉంది యూనివర్సిటీ అయితే. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఆఫ్టర్నూన్ సెలెక్షన్ అయిపోగానే క్యాంటీన్కి పరిగెత్తారు. ఆ క్యాంటీన్ దగ్గర కూడా చూద్దామనేసి క్యాంటీన్ వరకు అయితే వచ్చాము. ఇక్కడ కూడా బిల్డింగ్స్ అంతా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్లో మాకు అసలు మెయిన్ కాలేజ్ ఏంటి అని అసలు అర్థం కాలేదు మాకు. ఇక్కడ చూడండి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని ఉంది. అలా ఇక్కడ చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను అటు సైడ్ చూపిస్తున్న బిల్డింగ్స్ అంతా హాస్టల్ అంట. కాకపోతే మాకు అక్కడ ఎంట్రన్స్ లేదు కాబట్టి నేను అక్కడ వీడియో అయితే తీయలేదు. ఇది మహిళా యూనివర్సిటీ గ్రౌండ్. మొత్తానికైతే సెలెక్షన్ ఈవెంట్ జరిగే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బాగా కష్టపడి మొత్తం డెకరేట్ చేసినట్టున్నారు. ఎంట్రన్స్లోనే ముగ్గు బాగా వేశారు సెలెక్షన్ అది. ఇదైతే మా వర్క్షాప్ స్టార్ట్ అయింది. వర్క్షాప్ అయితే బాగానే చెప్పారు సార్ అక్కడ. మొత్తానికైతే మా సెలెక్షన్ ఇక్కడికి ఫినిష్ అయింది.